Share and subscribe DTV for you. Share and subscribe. ప్రియమైన దేవుని సంగమా, సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున మీ అందరికీ కూడా ఈ గుడ్ ఫ్రైడే శుభములను దీవెనలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ 2024 సంవత్సరపు గుడ్ ఫ్రైడే పర్వదినమున సంఘముగా కూడి ఆయన పరిశుద్ధ ఆలయములో చేరి ఆయన ఆరాధించడానికి దేవుడు కృప ఇచ్చి ఉన్నాడు. ప్రత్యేకంగా మరి నా కుటుంబ పక్షమున, అలాగనే సెయింట్ ఆండ్రూస్ కొత్తగూడెం వారి యొక్క పక్షమున మీ అందరికీ కూడా ఈ గుడ్ ఫ్రైడే దీవెనలు ప్రకటిస్తూ ఉన్నాను. నిజముగా ఇది ఒక పుణ్య దినము, పరిశుద్ధమైన దినము. మానవాళి యొక్క రక్షణ నిమిత్తము, మానవాళి యొక్క పాప క్షమాపణ నిమిత్తము యేసు ప్రభువుల వారు ఏ యజ్ఞాన్నైతే ఈ లోకంలో జరిగించాలని పరలోకమును విడిచి పుడమిపై ఏతెంచి కన్యక అయిన గర్భమున ధరింపబడి ఈ లోకంలో ఆయన జన్మించి ఈ శిల్వ యాగమును అర్పించటానికి, ఈ శిల్వ త్యాగమును మరి ప్రజల కొరకు అర్పించటానికి, ఆ మహాబలియాగము ద్వారా ప్రతి ఒక్క పాపి పవిత్రుడిగా జీవించలాగున ఆ పరమాత్ముడే తన దేహమును ఆ యొక్క శిలువ అనే మ్రానుపై తన మేనుని అర్పించిన ఈ పర్వదినమే గుడ్ ఫ్రైడేగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నిజముగా ఇది గుడ్ ఫ్రైడేనే. ఎందుకనంటే మానవాళి అందరి యొక్క పాప ప్రక్షాళన కొరకు ఇదిగో ఆ దేవాది దేవుని యేసు ప్రభు తన శరీరమును మనందరి కొరకు గాయపరచి ఇదిగో చీల్చబడి నలుగగొట్టబడి ఆయన తన దేహమును ఇదిగో మన కొరకు ఆ శిలువపై త్యాగపూర్వకముగా బలిగా అర్పించి ఉన్నాడు. మరి ఆ మహా ఘట్టాన్ని పురస్కరించుకొని ఆ త్యాగపూరితమైన ఆ యొక్క బలిని స్మరించుకుంటూ మనమందరము కూడా ఆయన నడిచిన బాటలో నడవాలన్నదే దేవుడి యొక్క ఉద్దేశము. యేసు ప్రభుల వారు శిలువపై 7 అమూల్యమైన మాటలను వారు ప్రకటించి ఉన్నారు. అంత శ్రమలో, అంత బాధలో, అంత కష్టములో ఇదిగో తన మేనునే మోయలేని ఆ యొక్క మరి సమయమున ఆయన శిలువను మోస్తూ కపాలమనబడిన స్థలములోనికి చేరి శిలువ వేయబడి ఆ శిలువపై 7 అమూల్యమైన మాటలను తెలియజేస్తున్నారు. మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుడి అనే ఒక బలమైన మాటను ఆయన ప్రకటించున్నారు. క్షమాపణను గురించి ఆయన ఈ మాటను తెలియజేస్తుండగా పాపములో మ్రగ్గిన మానవాళికి క్షమాపణ దయచేయటానికి ఇదిగో ఆ భయంకరమైన రోమా సైనికుల చేత హింసింపబడుతున్నప్పటికీ కూడా ప్రభువు వారిని క్షమించిన సందర్భాన్ని మనం అక్కడ చూడగలము. రెండవ మాటగా, నేడు నీవు నాతో కూడా పరదైస్సులో ఉండువని ఒక దొంగతో, బందిపోటు దొంగతో ప్రభువు మాట్లాడిన సందర్భాన్ని మనం చూడగలుగుతున్నాం. ఆ యొక్క సందర్భంలో ప్రభువు ఆ బందిపోటు దొంగ యొక్క పాత జీవితమును చూడలేదు, కానీ ప్రభువునందు ఒక నిశ్చయతతో ఆయన యేసు ప్రభువుని చూచి ఇదిగో నీ రాజ్యములో నన్ను జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిన ఆ ప్రార్థనకు జవాబుగా అతడికి పరలోక రాజ్య వారసత్వాన్ని, ఆ నిశ్చయతను, ఆ మహాభాగ్యాన్ని అనుగ్రహించినట్టుగా మనము చూడగలుగుతున్నాం. అలాగనే మూడవ మాటగా, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని ఆయన సెలవిచ్చున్నాడు. ఈ లోకపరమైన బాంధవ్యములను గురించి, ఆ యొక్క బాంధవ్య ధర్మమును గురించి ఆయన ప్రకటిస్తూ ప్రతి ఒక్కరూ కూడా తమ తల్లిదండ్రులను గౌరవించాలని, సన్మానించాలని ఇదిగో ఆయన తెలియచేసి ఉన్నాడు. నిర్గమాకాండము 20వ అధ్యాయంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అన్నట్లు నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించుమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అటు రీతిగా ఇదిగో మనమందరము కూడా ఈ లోకపరమైన తల్లిదండ్రులను మన బాధ్యతను నిర్వర్తిస్తూ వారిని సన్మానిస్తూ వారి యొక్క ప్రేమను చవిగొంటూ వారిని గౌరవిస్తూ ఈ లోకంలో వారిని ఉన్నత స్థితిలో నడిపించే ఆ యొక్క బాటను మనకు చూపించి ఉన్నారు. 4వ మాటగా, నా దేవా నా దేవా నా చెయ్యి ఎలా విడిచితివని, ఇదిగో ఏలి ఏలి లామా సమగ్తాని అని అరమిక్ భాషలో ఆయన తెలియజేసిన ఆ యొక్క మాట ద్వారా ప్రభువు ఇదిగో దేవునితో ఎడబాటు అది సహించలేనిదని, మోయలేదనని, అది భరించలేనిదని
ప్రభువు జ్ఞాపకం చేస్తున్నారు. 5వ మాటగా ఇదిగో దప్పిగొనుచున్నానని ఆయన దప్పికను గురించి మాట్లాడినట్టుగా 6వ మాటలో ప్రభువు సమాప్తమైనదని తెలియచేస్తున్నారు. ఈ లోకపరముగా ఆయన దేని కొరకైతే ఆ యజ్ఞము జరిగించడానికి, శిలువ యాగమును జరిగించడానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు, ఆ యొక్క శిలువ యజ్ఞమును ముగించానని గొప్ప సంతోషముతో అది కేక వేసిన పిలుపుగా, మాటగా మీకు తెలియజేస్తున్నాను. చివరిగా 7వదిగా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని సంపూర్ణముగా ఇదిగో ఆయన చేసిన బలియాగమును, ఆ త్యాగమును జ్ఞాపకం చేసుకో తండ్రికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మనమందరము కూడా ఒకానొక దినమున ఈ యొక్క భూమిని విడిచి మన ఆత్మను మన తండ్రి అయిన దేవునికి అప్పగించవలసిన ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఆ ప్రభు యొక్క చిత్తానికి తనను తాను అప్పగించుకున్న ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రియులారా, ఈ శుభ శుక్రవారపు దినమున ఆయన మేకులు కొట్టబడినది మీ చేతులు చేసిన పాపం వల్లనే అని, ఆయన ముళ్ళ కిరీటము ధరించినది మీ అపవిత్రమైన తలంపుల వల్లనే అని, ఆయన పాదములకు మేకులు కొట్టబడినది మన యొక్క పాదములు పాపం వైపుకు పరిగెడుతున్నందుకే అని గ్రహించి మన జీవితాలను మార్చుకొని నిజమైన శుభ శుక్రవారపు ఆ పండుగ యొక్క దీవెనను, ఆ యొక్క పరిమళమును ఆస్వాదిస్తూ యేసుక్రీస్తు సిలువబడినది నీ కొరకు నా కొరకని గ్రహించి ఆ సిలువ యాత్రలో, సిలువ మార్గములో మనమందరం కూడా నడుద్దాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్.